వ్యూవర్స్ అస్సలాం వాలేకుం. నేనండి మీ ఎస్ఆర్ క్రికెటిక్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజైతే మనం మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ఎలా చేసుకుందాం అనేది ఇదైతే మా అక్క స్టైల్ అనమాట. చాలా బాగా చేస్తుంది మా అక్క. ఆ స్టైల్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఈ రోజు మనకి వీడియో చూద్దాం. ముందైతే మటన్ తీసుకోవడానికి వెళ్దాం. 1.5 kg మటన్ అయితే తీసుకున్నానంటే నేను. మటన్ క్లీన్ చేసుకుని ఒక 4 విజిల్స్ అయితే కుక్కర్లో పెట్టుకున్నాను. మనం బిర్యానీ ప్రిపరేషన్ అండి ఎప్పుడైనా బాణీ పెద్ద తీసుకోవాలండి. పెద్ద బాణీ తీసుకుంటే ఫ్రీగా మనకైతే కుక్ అవుతుంది అనమాట. దీంట్లో నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. 150 గ్రామ్స్ నెయ్యి నుంచి 200 గ్రామ్స్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. దీనిలో నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ఒక 10 యాలకులు అయితే యాడ్ చేస్తున్నానండి. 10 యాలకులు. దీంట్లో 4 లవంగాలు ఎక్కువ వద్దు, మనకి మంట వచ్చేస్తుంది అనమాట. ఇక దీంట్లో దాల్చిన చెక్క అంటే చిన్న ముక్కలు ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో నేను కాజు వచ్చేటప్పటికి 150 గ్రాముల కాజు కూడా యాడ్ చేశానండి. మనం ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం దీంట్లో ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లో మనకి. ఆనియన్స్ కూడా మనం దీంట్లో వచ్చేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 300 గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి అండి, ఎక్కువ వద్దు, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అది కూడా ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అండి, మనకు ఒక 100 గ్రామ్స్ మించి ఉండవు అనమాట. ఆ టమాటా ముక్కలు అవి యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ చక్కగా మనకి ఫ్రై అయిపోయాక దీంట్లో పెరుగు అండి, మనకి ఫ్రెష్ పెరుగు అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. పుల్లటి పెరుగులు వేసుకుంటారు చాలామంది, వేసుకోమాకండి. 450 గ్రామ్స్ పెరుగు అండి, ఒక ఫుల్ ప్యాకెట్ అయితే దీంట్లో పడుతుంది. ఇదంతా చక్కగా కలుపుకొని దీన్ని మనం కుక్ చేసుకుందామండి. ఒక 10 to 5 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా అండి. కొత్తిమీర పుదీనా కూడా మనకి ఎక్కువ శాతం అయితే దీంట్లో పట్టదు, చాలా తక్కువ శాతమే పడుతుంది. మీకు చెప్పాలంటే ఒక ₹5 కొత్తిమీర, ₹5 పుదీనా అనమాట. ఆ తర్వాత ఇదన్నీ చక్కగా కుక్ చేసుకున్నాక దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మటన్ అయితే యాడ్ చేసుకుందండి. ఆ మటన్లో మనకి వాటర్ ఉంటుందన్నమాట కుక్కర్లో, అది కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే అది వేరే లెవెల్లో ఉంటుంది. మామూలుగా టేస్ట్ అద్దిరిపోద్ది. టేస్ట్ తగ్గ మనకి సాల్ట్ కాకుండా గల్లుప్పు వాడుకోవాలండి. గల్లుప్పు అయితే మనకి కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. మనకి మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని మనం చివర్లో నిమ్మకాయ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. నిమ్మకాయ యాడ్ చేసుకుని రైస్ బాయిల్ చేసుకోవడం కోసం అయితే మనం వాటర్ అయితే పెట్టుకున్నామండి. దీంట్లో నిమ్మకాయను కొద్దిగా నేను ఆయిల్ అయితే యాడ్ చేశానన్నమాట. ఇప్పుడు మనకైతే చక్కగా బాయిల్ అయిపోయినాయి. దాంట్లో రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. రైస్ కూడా మనకి 60% ఉడికిందండి. ఆ 60% అయితే మనం ఏదైతే ఉందో ఇందాక మటన్‌లో యాడ్ చేసుకోవాలండి. మటన్‌లో యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలుపుకొని మనం దమ్‌కైతే వదిలేసుకోవాలా. పైన కొద్దిగా నెయ్యేసుకుందామండి. అప్పుడే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఒక 10-15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లా. మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు సూపర్ ఉంటుందనమాట. మామూలుగా ఉండదు, వేరే లెవెల్‌లో ఉంటది. మీరు ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. మామూలుగా ఉండదు, వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే గనక కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.